నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. వెల్కమ్ టు యోయో టీవీ. గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంజిరెడ్డి చిన్నమైల్ గారు బీజేపీ అభ్యర్థి ప్రస్తుతం సిరిసిల్ల నియోజకవర్గానికి వచ్చారు. ఇక్కడ నుండి కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి అంజిరెడ్డి గారి ప్రచారం ఎలా కొనసాగుతుంది, గ్రాడ్యుయేట్స్ ఏమంటున్నారు? ప్రస్తుతం బార్ అసోసియేషన్ సిరిసిల్ల దగ్గర ఉన్నాం, వారి మాటల్లోనే విందాం. సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ నుండి కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీఆర్ఎస్కు కంచుకోట. ఇక్కడ ఎలా ఉంది, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఓటర్ల నుండి? మేధావులు మీరు ఒకటే ఆలోచిస్తారు. ఇప్పటి వరకు నేను ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. ఏ అడ్వకేట్ దగ్గర పోయినా, ఏ న్యాయవాది దగ్గరకు పోయినా ప్రతి ఒక్కరు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్లో మొన్న బడ్జెట్లో 12,75,000 పెట్టిరో ప్రతి ఒక్కరికి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఇంత రిలీఫ్ పెట్టిరో రాబోయే రోజుల్లో లోన్ల విషయంలో తీసుకున్నా కానీ చాలా బ్రహ్మాండంగా లోన్లు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే పర్ క్యాపిటల్ పెరిగినప్పుడు ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది చిన్న అమౌంట్ అవుతుంది. అమౌంట్ పెద్దగా అయితేనే వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ముద్రా లోన్ ఉంది, 5 లక్షల నుంచి 20 లక్షలు. న్యాయవాదుల విషయంలో తీసుకున్నా కానీ రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇది మిడిల్ క్లాస్ ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అవుతుంది. ఇంకొకటి నేను మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి రాబోయే రోజుల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తూ ఉన్నారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓడీ ఫెసిలిటీ కూడా ఇప్పించాలని ప్రపోజల్ ఉంది. అది కూడా రాబోయే రోజుల్లో అతి తొందరలో అయితే 5 లక్షల నుంచి 15 లక్షల దాకా వాళ్ళ పేమెంట్ బట్టే ఓడీ ఫెసిలిటీ ఇప్పిస్తాం. అదేవిధంగా ప్రతి న్యాయవాదికి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కవర్ అయ్యేటట్టు ప్రపోజల్ పెట్టేస్తాం. అదేవిధంగా ప్రతి న్యాయవాదికి మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ కోసానికి ప్రపోజల్ పెట్టిస్తాం. ఈ విధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఒకటి ఉంది, చేపేయాలని ప్రపోజల్ ఉంది. డాక్టర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ విధంగా అవుతుందో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసానికి కూడా ప్రయత్నం చేస్తాం. తర్వాత అడ్వకేట్ల విషయంలో తీసుకుంటే మొన్నటికి మొన్న ఎవరైతే మన సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ చంద్రచూడ్ గారు ఒక మాట అన్నారు. ప్రతి కోర్టులో లేడీస్కు వాష్రూమ్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. న్యాయవాదులకైనా తర్వాత వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ వాళ్ళందరికీ వాష్రూమ్ లేకపోతే నా సొంత నిధులు ఎలక్షన్ తర్వాత నా సొంత నిధులతో అడిగిన వాళ్ళందరికీ వాష్రూమ్స్ కంపల్సరీ కట్టిస్తాను. ఎందుకంటే ఆడపడుచులు ఎవరికైనా కానీ స్త్రీ మూర్తి చాలా ముఖ్యం, వాళ్ళకు 80% అది చేపిస్తాం. అదేవిధంగా కోర్టులో చాలామంది న్యాయవాదులకైనా ఎవరికైనా కానీ వాళ్ళకు తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మా ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎలక్షన్ తర్వాత నేను వాటర్ డిస్పెన్సర్లు కూడా ఇస్తానని నేను తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా. ఇంకొకటి ఏంటంటే ఏ న్యాయవాది దగ్గరికి పోయినా కానీ మేము వేసి ఓట్లు వేపిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. ఎంత సంతోషం అంటే చాలా సంతోషంగా ఉన్నది. స్వచ్ఛందంగా ప్రచారం చేస్తున్నారు. స్వచ్ఛందంగా నేను ఆడికి కోర్టు వాళ్ళు బార్ వాళ్ళు మా లీగల్ సెల్ తీసుకుపోయినప్పుడు ప్రతి ఒక్కరు వాలంటీర్గా వచ్చి వాళ్ళే షేక్ హ్యాండ్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే మేధావులంతా ఢిల్లీలో మేధావులు ఏ విధంగా అయితే ఢిల్లీ కైవసం చేసుకోవడం జరిగిందో ఇది 100% మేము కైవసం చేసుకుంటాం. జెండా ఎగరేస్తాం. ఎవరైతే వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చకపోతే వాళ్ళ మెడ నుంచి పని చేపిస్తాము మండలిలో అని తెలియజేస్తా ఉన్నా. ఓకే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఎంపీ బీజేపీ ఉంది, ఇక్కడ బండి సంజయ్ గారు గెలిచారు. మిగతా ఉమ్మడి జిల్లా మొత్తం చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఉంది. సో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి కనీసం అభ్యర్థి కూడా లేడా? బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఒకటే ఈరోజు పోటీ ఏముంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాండిడేట్ నిలబెట్టలేదు. వాళ్ళ వ్యక్తిగతము వాళ్ళ ఇంటర్నల్ విషయము దాని గురించి పోవడం అవసరం లేదు. ఎవరైతే నిలబడ్డారో వాళ్ళ గురించి మాట్లాడతాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీరు చూస్తూ ఉన్నారు, ఏం వ్యాపారం చేస్తూనే ఉన్నాడు, ఆయన విద్యా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. విద్యా వ్యాపారం చేస్తున్నప్పుడు జూనియర్ కాలేజ్ నీకు ఉన్నది, డిగ్రీ కాలేజ్ మీకు ఉన్నది. మరి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఉన్నప్పుడు నువ్వు ఒక వ్యాపార సంస్థ ఉన్నప్పుడు నీ బాధ్యత ఏంది? ఎప్పుడైతే నువ్వు కాంగ్రెస్ పార్టీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిగతా కాలేజీలు ఏవైతే ఉన్నాయో మరి నువ్వు డబ్బులు తీసుకున్నావు అని అందరూ అంటారు, ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు తీసుకున్నావు అని అందరూ అంటారు. మరి దానికి జవాబు చెప్పాలి. నువ్వు తీసుకున్నావా తీసుకోలేవా జవాబు చెప్పాలి. తీసుకున్నావా తీసుకోలేవా జవాబు చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ఏదైతే విద్యా సంస్థలు నడిపిస్తూ ఉన్నారో గత ప్రభుత్వము వీళ్ళకు డబ్బులు ఇవ్వలేదు ఫీజు రీఎంబర్స్మెంట్. ఈ ప్రభుత్వము సుమారు 7,500 కోట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు.
7,500 కోట్లు విద్యా సంస్థలకు డబ్బులు ఇస్తే రాబోయే రోజుల్లో మీరు డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి. మరి అందరు 8 మంది మంత్రులు 5-6 మంది మంత్రులు వచ్చి నీకు నామినేషన్ కోసానికి వచ్చినప్పుడు మరి నీకు అడిగే తెలివి లేదా, అడిగే బుద్ధి లేదా? దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. నువ్వు ఎప్పుడైతే విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, అంటే ఇప్పుడు మీ రాజకీయ ఎందుకు అంటే వాళ్ళకు డబ్బులు ఇస్తేనే వాళ్ళకు శాలరీస్, టీచర్స్కి అయినా శాలరీస్ ఇన్ టైంలో వస్తుంది. వీళ్ళు డబ్బులు ఇస్తేనే వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొని వాళ్ళ సర్టిఫికెట్లు ఇస్తారు. దీంతో ఎన్ని ఇబ్బందులు అయితే ఆయనకు తెలుసు. ఇది నేను డిమాండ్ చేసేది ఏంటంటే విద్యా సంస్థలకు ఎవరికైతే ఉన్నాయో ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగలే బాధ్యత మీది ఉంది అని డిమాండ్ చేస్తా ఉన్నాం.